హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కొత్తిమీర చికెన్ కర్రీని ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికన్నా ముందుగా మా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక పెద్ద పిడికెడు కాడలతో సహా కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒక 6-7 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే 7 లేదా 8 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత 2 ఇంచుల అల్లంని కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా దంచి వేసుకోండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచిన ధనియాలని ఆయిల్లో వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉన్న టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే మీడియం సైజులో ఉన్న టమాటాలు 2 తీసుకున్నానండి. టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు అనేవి మగ్గిపోయాయండి. వీటిని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒక్కసారి గరిటెతో కలపండి. అలాగే నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేయండి. మామూలుగా అయితే ఈ కూరకు ఎండుమిర్చి కారం కన్నా కూడా పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుందండి. మసాలాలన్నీ వేగాక 1 కిలో చికెన్ తీసుకుంటున్నానండి. ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంటపై ఫ్రై చేస్తే ముక్క రబ్బర్లా సాగుతూ ఉంటుందండి. కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేస్తే ముక్క చాలా బాగుంటుంది. ఇలాగా ఒక 5-6 నిమిషాలు వేపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే సుమారుగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటేనే ఆకులోని పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేశాక ఇందులోకి 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా కలిపాక దీనిపై మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉడికించండి, లేదంటే అడుగంటేస్తుంది. మొత్తం 20 నిమిషాలు టైం పట్టిందండి ఈ కర్రీ ఉడకడానికి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినట్టే అండి. ఈ మాత్రం నూనె ఉంటేనే చికెన్ కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీకు ఇంత ఆయిల్ ఇష్టం లేదంటే తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్గా దీనిపై 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. అంతే అండి, చూశారు కదా, రెస్టారెంట్ స్టైల్లో కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ అయింది.
ఎప్పుడూ వీకెండ్కి ఒకేలాగా చికెన్ కర్రీని వండుకొని తినే బదులుగా ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.